ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు విచిత్రమైన పరిస్థితులనే చూడొచ్చు. జగన్ ఇప్పుడు ఒంటరివాడిని చేశారు, ఒంటరివాడిని అయ్యాను, తర్వాత నా ఫ్యామిలీలోనే కుట్రలు చేశారు, ఇలాంటివన్నీ కొన్ని బహిరంగ సభల్లో చెప్తా వచ్చారు. కారణం ఏంటంటే 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడే వివేకానంద రెడ్డి గారి హత్య జరగటము, దాంట్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటము, లేకపోతే డైరెక్ట్గా జగను భారతి మీదే టీడీపీ వాళ్ళు కామెంట్ చేయటము, అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి సునీతారెడ్డి కూడా అలాంటి కామెంట్స్ చేయటము, జగన్కు ఓటు వేయొద్దు, మా నాన్న చంపారు, వైసీపీ పునాదులు మొత్తము రక్తంతో కట్టినవే, ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. తర్వాత షర్మిల కూడా విభేదించి వెళ్ళి తెలంగాణలో పార్టీ పెడతాము, అక్కడ వర్కౌట్ కాకపోవటం వల్ల మీడియాకు కొన్ని లీక్లు ఇచ్చి ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయని, ఆస్తు పంపకాల దగ్గర గొడవలు అవుతున్నాయని డైరెక్ట్గా ఈ లీక్లన్నీ జగన్కు వ్యతిరేకంగా ఉండి చంద్రబాబుకి దగ్గరగా ఉండే మీడియా సంస్థల నుండి వార్తలు అనేది బయటకు రావటము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు జగన్కి షర్మిలకు మధ్య కూడా బీడ్స్ కొట్టింది, చెల్లిని వాడుకొని వదిలేశాడు, ఎలాంటి పదవులు ఇవ్వలేదు, ఆస్తుల పంపకాలు అన్యాయం చేశాడు, ఇలాంటివన్నీ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా టైం దొరికినప్పుడల్లా షర్మిల కూడా వైఎస్ఆర్ వారసురాలని నేనే, వారసత్వం నాకే ఉంది, జగన్కి లేదు, జగన్ గెలిపించవద్దు, నాకు అన్యాయం చేశాడు అని మళ్ళీ వచ్చి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడము. కొంతమంది అనేది ఏంటంటే జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేర్చడం కోసమే షర్మిల వచ్చారు, లేదంటే ప్రజల్లో జగన్ని ఎప్పుడు ఫ్యామిలీ నుండి బయట వరకు అందరూ వేధిస్తూ ఉంటారు, ఇలాంటి ప్రాజెక్ట్ చేయటం కోసము అనేది చెప్తా వచ్చారు. ఇటు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూడా చెల్లెకి అన్యాయం చేసాడు, జగన్ ఒక నియంత క్రూరమైన వ్యక్తి, ఎన్నో కామెంట్స్ అయితే నిన్న చిలకలూరిపేటలో జరిగిన సభలో మోడీ ఒక కామెంట్ చేశారు షర్మిల జగను ఒకటే, తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్నాడు. సో దీని ప్రకారం చూస్తే జగన్కి షర్మిలకి మధ్య ఎలాంటి అపోహలు లేవనేది, ఏదైతే జగన్కి ఇప్పటిదాకా వ్యతిరేకం అనుకున్నారో దాన్ని పాజిటివ్గా చేసి మాట్లాడటం అనేది ఒక ప్రొజెక్షన్ అనుకోవాలి. షర్మిల జగన్ మధ్య గొడవలు అనేది రాజకీయ ఒక స్టంట్గా చూడాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం జరిగి జగన్ ఒంటరివాడే అనే ఒక సింపతి గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నారా, దీని వెనక వైసీపీ గేమ్ ఉందా, అందుకే మోడీ ఇలాగ మాట్లాడాడు అనేది సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది.